బాగుందమ్మా మీకు ఇక్కడ భోజనాలు అయ్యాయా? చూసి వస్తా, కూర్చోండి. ఎక్కడ కిచెన్ వంట అయిందా అయ్యా? వెరీ గుడ్. గుడ్డ గిడ్డ బాగా పెట్టావు. ఓకే, పెట్టేసేయండి. పప్ప ఈరోజు ఎంతమంది ఉన్నారండి మీకు వర్క్? అది అన్నమేనా? అది కూడా తీపి నీళ్ళు ఇదే పెడదాం, ఏం కదా. బాగున్నాయి, బాగా చేసావు చూడ్డానికి. తిందాం చల్లగా. చాలా బాగుంది పెద్దయ్య, బాగా చేసావు. వెరీ గుడ్. ఓపెన్గా చెప్పండి, పెద్ద పిల్లలు మీరు. ఏంటంటే కొన్ని చేంజెస్ చేస్తాం, కొన్ని మారుస్తాం. టేస్ట్ ఉంది, టేస్ట్గానే ఉంటాయా? నేను తిన్నా ఇప్పుడు పప్పు రసం రెండు బాగానే ఉన్నాయి టేస్ట్గానే. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ ఒక 50% బాగుంటాయి, 50% బాగుండవు హాస్టల్స్లో. ఇక్కడే కొంచెం బాగానే అనిపించింది. వస్తువులు కూడా క్వాలిటీగానే ఉన్నాయి. మరి మీకు ఫుడ్ సరిపోతుందా? తగినంత తిన్నంత పెడుతున్నారా? చికెన్ ఎంత ఇస్తున్నారు? 110 గ్రాములు సార్. 105 గ్రాములు. ఎన్నిసార్లు ఇస్తారు? 2 సార్లు సార్ ఖాళీ హాస్టల్. అదే అందుకే మీకు ఎవరు చెప్పారు 105 గ్రాములు ఇవ్వాలని అంటున్నారు? దేన్ని ఫాలో అవుతున్నారు మీరు? మాకు ముందు వచ్చినటువంటి ముందు వెనక కాదు, ఏం పేపర్ ఉంది మీ దగ్గర? వేణుగోపాల్ గారు 2018లో అప్పుడు 2019లో ఒక జీవో ఇచ్చారు. దాని తర్వాత 2023లో ఇది ఇచ్చారు. అంటే అప్పటి నుంచి 105 గ్రాములు. ఎవరండి వీళ్ళ హెడ్? ఎవరు డిస్ట్రిక్ట్ హెడ్? ఎవరు? సార్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా చెప్పు మరి. 600 గ్రామ్స్ రైస్ కాదు, చికెన్. 105 గ్రాములు ప్రీమెట్రిక్. స్వామి దండం స్వామి నీకు. ఏమి ప్రీమెట్రిక్ కాదు నేను మాట్లాడేది, పోస్ట్ మెట్రిక్ గురించి. పోస్ట్ మెట్రిక్ పర్ డే ఎంత ఇవ్వాలా, వారానికి ఎంత అవుతుంది, 2 సార్లకు దాన్ని ఎట్లా డివైడెడ్ బై చేయాలా? బుక్కులు తీసుకొని చదువు. నువ్వేమి ఏబీసీడబ్ల్యూ అబ్బా. ఇది ఉందా మీ దగ్గర? జిఓఎంఎస్ నెంబర్ 8 రాత్రి ఇచ్చినావు. రాత్రి దాకా లేదు ఇలా కాడ, మనం తేవాలా విజయవాడ నుంచి. ఏం చేస్తాను? 50 గ్రాములు అంటే వారానికి అండి? వారానికి 7 రోజులకి ఎంత అవుతుంది? 350 డివైడెడ్ బై 2. 350 అంటే 185 గ్రాములు. 175 గ్రాములు ఇవ్వాలి. మీరు 100, 105 ఇస్తే ఎట్లా? సఫిషియెంట్ ఇస్తున్నాం సార్ పిల్లలు. నాకు సఫిషియెంట్ కాదు ఆన్ పేపర్ ఏంది అనేది. మనకు రూల్స్ ఏం పెట్టారు? వీఆర్ గివింగ్ 1600 రూపీస్ పర్ ఈచ్. 1600 రూపాయలు మనం ఒక స్టూడెంట్కి ఇస్తున్నాం, ఎక్సెప్ట్ రైస్. అవునండి. మరి 1600 మీరు జాగ్రత్తగా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి. అంటే వాళ్ళకి సఫిషియెంట్గా ఫుడ్ పెట్టండి. వాళ్ళకి సరిపోవడం లేదు అన్నం. వాళ్ళకు 600 గ్రాములు అన్నము మీరు పెట్టడం లేదు, వాళ్ళకు సరిపోవడం లేదు. అంటే ఒక కిలో మామూలుగా బాగా తినే వాళ్ళు కూడా 1 కిలో 4 తినచ్చు ఒక పూట. కానీ వీళ్ళకి 300 గ్రాములు ఉంది. అంటే 1 కిలో 3 తిని ఇంకా 100 గ్రాములు ఉంటుంది అంతే కదా. 300 గ్రాములు అంటే వాళ్ళు ఎలాగక్కాల తెలుసా? అట్టాడిది సరిపోవడం లేదు పిల్లలకి అన్నం. లేదు మా వాళ్ళు అంత ఎంక్వైరీ చేసినారు, మనం లోపల ఉన్నప్పుడే బయట అన్నీ జరిగిపోయినాయి. మీకు తెలియదు అది. మేమేమి చెవులుపుకుంటూ వచ్చి మీరు చెప్పింది అలా ఇని పోయేదని కాదు ఉండేది. మేము ఆల్రెడీ ఈ పిల్లలందరితో మేము మాట్లాడినాం, అయిపోయింది అదంతా. ఆ ఫీడ్బ్యాక్ అంతా అయిపోయింది. నిజంగా ఏదన్నా తక్కువ అనిపిస్తే నేను డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను. బాబు, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆ యాక్ట్ కింద పనిచేస్తుంది. ఓకే, దీంట్లో మీకు స్టేట్ అండ్ సెంట్రల్ మీకు ఇక్కడ 1600 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది మీకు, ఎక్సెప్ట్ రైస్. బేసిక్ నాలెడ్జ్, జస్ట్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ. మీరు తెలుసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అనే విషయాలు చెప్తున్నాను. మీకు ఒక సిస్టమ్, ఒక ఇది ఇచ్చారు. ఒక రోజుకి ఎన్ని గ్రాములు ఇవ్వాలా, రోజుకి ఇస్తే దాన్ని వారం డివైడెడ్ బై చేసుకొని మీకు ఇవ్వాలి పర్ క్యాపిటా, దాన్ని డివైడెడ్ బై చేసుకోవాలి. అది రూల్ పొజిషన్. ఓకే, రోజుకు 600 గ్రాములు రైస్ ఇవ్వాలి మీకు ఒక రోజుకు. రైస్ ఫ్రీగా వచ్చేటి ఎంత పెట్టినా తక్కువే, కానీ కొంతమందికి అన్నం సరిపోవడం లేదని నాకు తెలిసింది.
అన్నమే సరిపోవడం లేదంటే అన్నం ఎంత కావాలంటే అంత ఇవ్వాలి వాళ్ళకు. ఎంత కావాలి, మాకు వద్దు సార్ ఎక్కువైందని వాళ్ళు. అట్లాంటిది అన్నం కూడా తక్కువ ఇస్తారంటే ఎట్లా? ఇది నాది సర్ప్రైజ్ విజిట్. నేను ఇక్కడికి వస్తానని ఎవరికి తెలియదు, మాకు నంద్యాల లేనే లేదు, అయినా వచ్చినా నేను. ఎందుకంటే కొన్ని నిజాలు తెలుస్తాయి నా ఉద్దేశం. అయితే కర్రీస్ అయితే బాగానే టేస్ట్గానే ఉన్నాయి నేను తినంగా, పప్పు కానీ రసం కానీ. ఎగ్స్ కూడా సైజు 50 గ్రాములు ఉండాలి ఒక ఎగ్, బాగానే ఉన్నాయి సైజులు కూడా. మీరు ఏంది మీ డౌట్లు ఏమన్నా చెప్తే, పెద్ద పిల్లలు మీరు, మేము చిన్నపిల్లలు అంటే భయపడి చెప్పరు, పెద్ద పిల్లలు ఓపెన్గా అన్నీ చెప్పచ్చు మీరు. ఓకే, మీకు అన్నీ సఫిషియెంట్గా మెనూ ప్రకారం వస్తున్నాయా? ఈ మెనూ ఫాలో అవుతున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? ఫ్రూట్ ఇస్తున్నారా ఎవ్రీడే? 6 days ఎగ్స్ వస్తున్నాయా? 6 eggs ఇస్తున్నారా? ట్వైస్ చికెన్ ఇస్తున్నారా? చికెన్ మీకు 175 grams ఇవ్వాలా అంటే దాదాపు 6 మందికి 1 కిలో ఇవ్వాలా. 175 grams ఒక స్టూడెంట్కు. అది రేట్ ఫ్లక్చుయేషన్ బట్టి 10, 20, 30 గ్రాములు అటు ఇటు ఇవ్వచ్చు. కానీ 100 గ్రాములు ఇస్తా ఉన్నాడు మీ సారు. 2023లో జియో మార్చారు, 2019లో ఒకటి ఇచ్చారు, 2023లో మార్చి ఇది ఇచ్చారు. మీకు 1 year నుంచి 1400, 1600 చేశారు డబ్బులు, 200 పెంచారు 1 year నుంచి, 1 year క్రితం నుంచి. అర్థమైందా? మీ ఏమైనా డౌట్ ఉంటే ఓపెన్గా, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్తే అన్నానికి సంబంధించి నేను ఏదైనా ఉంటే సాల్వ్ చేస్తా. చెప్పండి. ఒకరు మీ సారుకు చెడ్డ అవుతాము, ఆయన మళ్ళీ రేపు మమ్మల్ని వేరేగా చూస్తాడు అనే ఫీలింగ్ వద్దు. పెద్ద పిల్లలు మీరు, దిస్ ఈజ్ యువర్ రైట్, మీ హక్కు ఇది. మీ హక్కుని ఎవరు కూడా కాలు రాసేదానికి లేదు. అర్థమవుతుందా? ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా? అంతా డౌట్ ఉంటారా? పెద్ద పిల్లలు మా మీరు, అన్నీ బాగున్నాయా? ఓపెన్గా చెప్పండి మా. ఓకే, క్వాంటిటీస్ కూడా మారుతాయిగా, కొంచెం పెంచుతారు, ఆ ప్రకారం ఫాలో అవుతారు సారు. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ ఏమన్నా బాగలేనిటి ఏమన్నా ఉంటే ఒకటి మారుస్తాను నేను, ఒక టిఫిన్ మారుస్తా. మీరు ఏదైనా చెప్తే మారుస్తాను. ఉప్మానేనా మీ శత్రువు? బద్ద శత్రువా? ఓకే, ఉప్మా బాగుంటుందమ్మా, బాగా చేసే విధానంగా చేస్తే బాగుంటుంది. కొంచెం బంగపంగ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఉప్మా బాగుంటుంది రా, మింగేయచ్చు నమ్మలకుండా. ఉప్మా మార్చేద్దామా? ఈరోజు పొద్దునే పడింది మీకు దెబ్బ, నిన్న వచ్చింటే ఈరోజు మారిపోవు. ఏంది ఏం కావాలి సింపుల్గా నేను ఒకటి చెప్తా. నేను ఎందుకంటే మనం ఛాయిస్ ఇస్తే చాలా ఉంటాయి కోరికలు అందరికీ, అది కుదరదు మాకు. ఆ బడ్జెట్లోనే అదే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్ రైస్ ఓకేనా? ఎగ్ రైస్ హ్యాపీనా? సరిపోతుందా? అంటే మీరు థర్స్డే, ఈరోజు నెక్స్ట్ కమింగ్ థర్స్డే రోజు ఉప్మా తీసేసేయండి. ఆ ఉప్మా రవ్వ బదులు, చట్నీ బదులు మేము ఆనియన్స్, ఆయిల్ అడుగుతా ఉన్నాం ఎక్స్ట్రా. సేమ్ ఆయిల్, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి, పోపు గింజలు వేసి ఫ్రై చేసి, దాంట్లో ఎగ్స్ 90 మంది ఉంటే 90 eggs కొట్టిపోయాలి. ఆ రోజు ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కానీ ఎగ్ ఉండదు. ఆ రోజు ఎగ్ ఉండదమ్మా, ఆ రోజు ఎగ్ ఉండదు. ఆ ఎగ్ను ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎగ్ రైస్ కొట్టివేయాలి. ఆ ఎగ్స్ వేసేటప్పుడు మీరు ఉండాలి, ఎందుకంటే అది బాయిల్డ్ ఎగ్ అయితే కన్నా కౌంట్ ఉంటుంది, ఇది కౌంట్ ఉండదు, మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొట్టి వేసేటప్పుడు 90 మంది ఉంటే 85 మంది ఉంటే 85 ఎగ్గులు కొట్టిపోయాలి. అప్పుడే వాళ్ళకి కరెక్ట్ సరిపోతుంది. రైస్ ఉడకబెట్టి దాంట్లో తిప్పేసేయండి, ఎగ్ రైస్ అవుతుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది 4 line డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుందమ్మా. సివిల్ సప్లైస్ ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, అవి వినియోగదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే దాని మీద. అంగన్వాడీస్, ICDS అంగన్వాడీస్లో అన్ని క్వాంటిటీ, క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని. మూడవది మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా స్కూల్స్లో, అది. అండ్ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ SC, ST, BC అన్నీగా ఆ హాస్టల్స్లో క్వాంటిటీ, క్వాలిటీ అంతా కరెక్ట్ ఉన్నాయా లేవా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది చూస్తాం. నాలుగోది PM మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఫస్ట్ డెలివరీకి లేడీస్కు 5,000 రూపాయలు ఇస్తారు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇస్తారు. ఈ పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ లైన్లలో ఎక్కడైనా సరే, బయట కూడా బీయింగ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక బాధ్యత గల పౌరునిగా మీరు బయట ఎప్పుడైనా సరే వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను. ఆ వాట్సాప్ నెంబర్ వీడియోలు పెట్టాలి. ఈ హాస్టల్లో ఏదైనా మీకు తప్పు జరిగింది, ఇబ్బంది జరిగింది, వీడియో పెట్టాలి. మీ నెంబర్ మేము లీక్ చేయం, దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎప్పుడైనా సరే బయట నేను ఈ 4 line డిపార్ట్మెంట్స్లో మీకు ఎక్కడైనా సరే మీ మొబైల్స్తో వీడియో తీసి దానికి పెట్టారు, నీట్గా డీటెయిల్స్ పెట్టాలి.
పలానా హాస్టల్ సార్, పలానా అంగన్వాడీ సార్, పలానా స్కూల్ సార్, భోజనాలు సరిగలేవు, ఇదో ఈ విధంగా ఉన్నాయి, వీడియో పెడుతున్నాం మేము, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ అడ్రస్ పెడుతూ నాకు ఒక వీడియో పోస్ట్ చేయాలి మేము. అందరూ ఎప్పుడైనా, ఈరోజు కాదు ఎప్పుడైనా భవిష్యత్తులో. ఓకే, 9490 555117 9490 555117 ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. వాట్సాపే, ఇంకా వేరే ఏం పని చేయదు. అయితే నాకు వీడియోలు పెడితేనే ఈజీ అనమాట, నేను ఏదైనా చర్యలు తీసుకోవడానికి. మీరు ఏదైనా ఫోటోలు గీటోలు పెడితే ఉపయోగం లేదు. ఓకే, మీకు ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఈ హాస్టల్లో ఒక పేయింగ్ గెస్ట్గా బయట ఉండాలంటే 6-7 వేల రూపాయలు ఇస్తే కానీ ఈ ఫుడ్ ఇది రాదు మీకు మామూలుగా. మంచి అవకాశము. బీసీకి సంబంధించిన వాళ్ళు, రిజర్వేషన్స్ ఉన్నాయి, బాగా ఇష్టంగా చదవండి, మంచి ఉద్యోగాలు వస్తాయి, లైఫ్ సెటిల్ అవుతుంది, మీ పేరెంట్స్ని గౌరవంగా ఇష్టంగా చూసుకోవచ్చు. మంచి అవకాశం. ఈ టయాన్ని పోగొట్టుకోకండి, వేస్ట్ చేయొద్దండి. బాగా చదువుకోండి, బాగా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది. చదివితే ఉద్యోగమే రావాలనేం లేదు, తెలివితేటలు పెరుగుతాయి, మనం ఏదైనా బిజినెస్ చేయగలం, ఎవరితో ఒక మంచిగా మాట్లాడగలం, ఏవైనా సరే ఏదైనా ఒక డిగ్నిటీ ఆఫ్ సిస్టమ్ వస్తుంది. ఓకే, బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి. ఈ సినిమాలు ఇవన్నీ వదిలేయండి. కొద్దిగా ఒక 3-4 ఏళ్ళు మీరు కష్టపడ్డారంటే ఇష్టంగా మంచిగా సెటిల్ అయిపోతారు. మళ్ళీ ఎంజాయ్, మన లైఫ్ మన చేతిలో ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.